హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము సమ్మర్ వెకేషన్ కోసం బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా పెద్ద గార్డెను, చాలా బాగుంది. మేము ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే చాలా ఎంజాయ్ చేయవచ్చు, ఇక్కడ పిల్లలతో కూడా ఎంజాయ్ చేయవచ్చు. అది చాలా పెద్ద గార్డెన్ అవడంతో నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెహికల్స్ కూడా ఉన్నాయి. వెహికల్ వచ్చేసి ఛార్జ్ ఒక్కొక్కరికి 70 రూపీస్ చెప్పారు టికెట్ దానికి. అండ్ వాటర్ రైడింగ్స్ కానీ అన్నీ వాటర్ బోటింగ్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అడ్వెంచర్స్ చేయడానికి కూడా బాగున్నాయి. సైక్లింగ్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫిషెస్ చాలా బాగున్నాయి ఆ లేక్లోని, చాలా పెద్దగా ఉన్నాయి. మా పిల్లలు అయితే దాన్ని చూస్తూ ఒకటే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు బోటింగ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. అవి లైఫ్ జాకెట్స్ అందరూ ఆల్రెడీ వేసుకొని వాటి కోసం ఇంకా లైన్లో ఉన్నారు చాలామంది. బోటింగ్కి చేద్దామనేసి మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. అక్కడే ఉండి చుట్టూ ఉన్న వ్యూ మొత్తం చూస్తున్నాం. అలాగా మా పిల్లలు అయితే సెల్ఫీలు అవి దిగుతున్నారు. చేపల్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఇంకా ముందు కొన్ని ప్లేసెస్ అయితే చూసాము, అవి అంత వీడియో తీయలేదు నేను. కానీ బాగుంది గార్డెన్ అయితే, చాలా బాగుంది, చాలా పెద్దది. ఇంకా చాలా చూడాల్సిందే. కాకపోతే మేము ఇక్కడ టైం వేస్ట్ చేసుకున్నాము, బోటింగ్ కోసం వెయిట్ చేసి చాలా టైం వేస్ట్ చేసుకున్నాము. సో మీరెవరైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అన్నీ చూసిన తర్వాత లాస్ట్లో బోటింగ్కి రండి. మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది వాళ్ళు రూట్ మ్యాపింగ్ కూడా ఇచ్చారు, అక్కడక్కడ బోర్డులు పెట్టారు. అది రూట్ మ్యాప్లో నెంబరింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ నెంబర్లో ఏది ఎక్కడ ఉంది అన్నది కూడా మెన్షన్ చేశారు క్లియర్గా, అన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. చాలా చూడొచ్చు అక్కడ, పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంది. అంతా ఏరియా అంతా కూడా బాగుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. అండ్ బోటింగ్ కూడా ఎప్పుడు చేయలేదు. సరే చేద్దాం కదా అనేసి ఇంకా వెయిట్ చేసాము. మా పాప అయితే మంచిగా డ్రెస్ అయిపోయి రెడీగా ఉంది, బోటింగ్కి సిద్ధంగా ఉంది. సెల్ఫీలు అయితే దిగేసాము. పిల్లలు కూడా మంచిగా సెల్ఫీలకు పోజులు అయితే బాగా ఇచ్చారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అసలు టైమే తెలియలేదు మాకైతే. ఇంకా బోటింగ్ మాకైతే లైఫ్ జాకెట్స్ దొరికినాయి. మేమైతే బోటింగ్కి రెడీ అయిపోయాము. బోటింగ్ చేస్తున్నాం కానీ కాళ్ళు లాగేసినాయి. అసలు ఏదో పెద్ద సముద్రం ఈదినంత ఫీలింగ్ వచ్చింది మాకైతే. ఆ బోట్ రైడింగ్ ఏమో కానీ అసలు నిజంగా ముందు ఆల్రెడీ ఊరు వెళ్ళి వచ్చాము. జర్నీ చేసి ఉండడంతో మాకు అసలు ఓపిక లేదు. ఇంకా వీక్ ఆఫ్ ఉండిపోయింది కదా అని చెప్పి మేము ఇది ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా సరే వెళ్దాము అనేసి పిల్లలంటే వెళ్ళాము. కానీ అసలు ఓపిక లేదు, అన్నీ తిరగలేకపోయాము. బోటింగ్ చేయడంతో కాళ్ళు లాగేసినాయి. అసలు అన్నీ కవర్ చేయలేకపోయాము మేమైతే. ఒకసారి మీరు వెళ్ళేటట్టు ఉంటే కనుక అన్నీ ఫస్ట్ చూడండి, లాస్ట్లోనే బోటింగ్ దగ్గరికి రండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఎంత టైం స్పెండ్ చేసినా మనకైతే టైం అయితే తెలీదు. అసలు అక్కడికి వెళ్ళామంటే పిల్లలతో టైం తెలియకుండా అయిపోతుంది. కానీ ఏది ఎక్కాలన్నా సరే అన్నిటికీ కూడా సపరేట్గా టికెట్స్ ఉన్నాయి. దేనికి దానికి టికెట్స్. పిల్లలు ఏదైనా ఎక్కాలన్నా అన్నీ కూడా టికెట్స్తోనే ఉన్నాయన్నమాట. ఏది కూడా అందులో ఫ్రీ అయితే లేదు. అండ్ ఫుడ్ కూడా బయట నుంచి అలౌ చేయట్లేదు వాళ్ళు. లోపల ఉన్నాయి స్టాల్స్ చిన్న చిన్నవి, అక్కడే ఫుడ్ తీసుకోవాలి. అండ్ మేము బయటకు వచ్చిన తర్వాత అయితే ఫుడ్ తీసుకున్నాము, బయట కొనుక్కొని తిన్నాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే అలౌ చేస్తున్నారు లోపలికి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాటర్ బాటిల్స్ అలాంటివి అయితే అలౌ చేస్తున్నారు. ఇంకా మేమైతే అన్నీ చూసుకొని వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది. అయినా సరే లైటింగ్ అది బాగుంది, చాలా బాగుంది. అసలు ఫుల్గా సెల్ఫీలు అవి దిగి మా పిల్లలు కూడా మంచిగా సెల్ఫీలకు పోజులు ఇచ్చి, మా బుడ్డోడు కూడా ఎంత బాగా పోజులు ఇచ్చాడో అసలు సెల్ఫీలకి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా చీకటి పడుతుందని ఇంకా తొందరగా ఇంటికి బయలుదేరిపోయాము. క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. కానీ చూడాల్సిందంతా పూర్తిగా చూడలేకపోయాము. టైం వేస్ట్ అయిపోయింది మాకు. ఒకే చోట ఉండిపోవడంతో, ముందు రోజు జర్నీ చేసి రావడంతో అలసట అయిపోయి
వెళ్ళలేకపోయాము. కానీ సమ్మర్లో మంచిగా చూడడానికి, ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.